భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు చాలా రసవత్తరంగా సాగుతుంది. మొదటి రోజు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 పరుగులు వెనుకంజలో ఉంది. ఈ టెస్టు మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఈ టెస్ట్ లో గెలిచిన జట్లకు WTC పాయింట్స్ టేబుల్ లో మెరుగైన స్థితిలో ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచారు. దీంతో అభిమానులు రోహిత్ శర్మను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రెండవ రోజు ఆటలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. KL రాహుల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ చేయడానికి క్రీజులకు వచ్చిన కోహ్లీ మొదట కుదురుకోవడానికి కాస్త టైం తీసుకున్నారు. 36 పరుగులు చేసి కింగ్ కోహ్లీ అవుట్ అయ్యారు. మరోసారి ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని కొట్టి వికెట్ కోల్పోయారు. కోహ్లీ అవుట్ అయి పెవిలియన్ కి వెళ్తున్న క్రమంలో ఆస్ట్రేలియా అభిమానులు హేళన చేశారు. దీంతో విరాట్ కోహ్లీ వాళ్ళతో గొడవ పడ్డారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు మెల్బోర్న్ టెస్టులో అవుట్ అయి పెవిలియన్ లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీని స్టేడియంలో ఆస్ట్రేలియా అభిమానులు హేళన చేశారు. ఆ తర్వాత విరాట్ మళ్ళీ బయటకు వచ్చి అభిమానులపై కన్నేశారు. ఇది చూసిన సెక్యూరిటీ సిబ్బంది విరాట్ ని ఒప్పించి లోపలికి పంపించారు. మెల్బోర్న్ టెస్టు ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ టామ్ కాన్స్టాన్స్ భుజాన్ని విరాట్ కోహ్లీ నెట్టేశారు. ఈ సమయంలో ICC విరాట్ కు జరిగిన సంఘటనకు సంబంధించి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. అదేవిధంగా ఒక డిమెరిట్ పాయింట్ ను యాడ్ చేసింది. విరాట్ కోహ్లీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అభిమానులపై చూయింగ్ గమ్ ఉమ్మివేయడంతో మరో వివాదం రేగింది. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కేవలం 36 పరుగులు చేసి పాత తప్పిదంతో మళ్లీ వికెట్ కోల్పోయారు. విరాట్ కోహ్లీ వికెట్ కు ముందు 85 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న యశస్వి జైస్వాల్ వికెట్ ను కూడా రన్అట్ రూపంలో టీమిండియా కోల్పోయింది. మొత్తానికి టీమిండియాకు మూడవ రోజు ఆట చాలా కీలకం కానుంది. ఈ రోజు ఆటలో రాణించే జట్లకు గెలుపుపై ఆశలు చిగురించే అవకాశం ఉంది. భారత్ టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. దీంతో భారం మొత్తం రిషబ్ పంత్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, సుందర్లపై పడనుంది. వీళ్ళలో ఏ ఇద్దరు క్లిక్ అయినా కూడా టీమిండియాకి అడ్వాంటేజ్ కానుంది. నితీష్ కుమార్ రెడ్డికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. నితీష్ కనుక సెంచరీ చేస్తే టీమిండియాలో చోటు సుస్థిరం చేసుకునే ఛాన్స్ ఉంటుంది.